బాగా సాధన చేసిన తర్వాత మీ మాస్టర్ గారికి ఈ తరంగనాట్యాన్ని చూపించవచ్చు అంటే వింటేనా? నేర్చుకున్న తరంగం మాట్లాడికి చూపించాలి కదండి. అలాగే తల్లి, తప్పకుండా. కానీ కొంచెం సాధన చేసుంటే బాగుండేది. వ్యత్యస్తపాదారవింద విశ్వవందిత ముకుంద వ్యత్యస్తపాదారవింద విశ్వవందిత ముకుంద వ్యత్యస్తపాదారవింద విశ్వవందిత ముకుంద వ్యత్యస్తపాదారవింద విశ్వవందిత. చూడు, అభ్యాసానికి కావాల్సిన ఆవేశం కాదు, ఆలోచన, అవగాహన. ఇలాంటిదే వెనకటికి అవతో గర్భాధానం అంటే గారెలు తినడం అనుకుందంట. పిచ్చి పిల్ల, మనకెందుకే ఈ గంతులు? ముందు నువ్వు కట్టు కట్టి ఏడు. ఏట పెద్దదంతా మాటలు. దండలండి. కూర్చో. కూకుండి. డాక్టర్ గారు నీకు మందు ఇవ్వడానికి వచ్చారు. ఆ డాక్టర్ గారు, దానికి మామూలు మంది ఇస్తే మాటిందండి. సూది మంది పడవండి, కదలకుండా పడ. నువ్వేం భయపడద్దు, చేమకుట్టినట్టే ఉంటుంది. ఓలమ్మో, ఎక్కడ పుడతారు? జబ్బులోనా? ఏం పర్వాలేదు, చేతికే ఇస్తారు. 4 రోజుల పాటు నువ్వు మనసు నెక్కకుండా ఉంటే చాలా అంతా సరైపోతుంది. అయిపోయింది. పిచ్చిదండి. వస్తాను. జాగ్రత్త, ఆరోగ్యం. చంద్రశేఖరం గారు, ఏదో రాహువో కేతువో పట్టుకున్న వాళ్ళగా ఎందుకలా తిరుగుతున్నారు? ఏం లేదు శాస్త్రి గారు, అభిలాషకు నాట్యం నేర్పించాలని నేను తాపత్రయపట్టు నేరం అంటారా? నేరం ఏమీ కాదు గాని ఓ పని మనిషిని ఈయన నెత్తి మీద పెట్టుకున్నాడేమిటా అని. ఏ తప్ప? తప్పే అంటున్నారు ఈ ఊళ్ళో వాళ్ళందరూ. చూడండి మేస్టారు, ఓ ఆడది ఓ మగాడితో ఒక్కసారి మాట్లాడితేనే తప్పుడు సంబంధం అంటగట్టేస్తున్న ఈ రోజుల్లో మీకెందుకు చెప్పండి ఇవన్నీ? సాధ్యమైనంత దూరంగా ఉండటం మీ ఉభయులకి మంచిది. శాస్త్రి గారు, ఆ అమ్మాయికురాల గుండెల్లో నేను కలిగించిన అభిలాషను చంపలేను. అలానే అమ్మాయి జీవితాన్ని నిందలపాలు చేయలేను. మీ మీద నిందలు వేసే వాళ్ళ నోళ్లు మూయించాలంటే వెంటనే మీరు పెళ్లి చేసేసుకోవటం మంచిది. పంతులారు, మ్యాటర్ కనపట్లేదేటండి? అడుగుతావేంటే? పొడుం డబ్బాలాగా జేబులో వేసి తిరుగుతున్నానా? వారి స్వగ్రామం వెళ్ళారు. ఊరెళ్ళారా? దేనికండి? ఏం తెలియనట్టు మాట్లాడతావే? నీ ఇంటి దగ్గర అంత రాద్ధాంతం జరిగాక మనిషి బాగా నలిగిపోయా. సమస్య పరిష్కారం అవ్వాలంటే వెంటనే పెళ్లి చేసేసుకోండి మేస్తారు అని సలహా ఇచ్చాను. వాళ్ళ పెద్దవాళ్లతో మాట్లాడడానికి వెళ్ళుంటాడు. అయ్యి బాబోయ్, పెళ్ళి? నల్లపిల్ల మెళ్ళలో నల్లపూసల పేరు కంటే పగడాల సౌరే చాలా బాగుంటుందేమో. నా మెళ్ళలో మీరే పూసలు కట్టినా అది నా అదృష్టమే. మేస్టార్యాలు ఊరి నుంచి వస్తున్నారంట. శాస్త్రి గారు చెప్పారు.
ఆహా, రండి రండి, ఉభయులకు స్వాగతం. మీటర్ ఎంత ఉంచు. ఇప్పుడేనా రావడం? అవునండి, ఇప్పుడే వచ్చా. ఎందుకలా దారి చెట్లు నిలబడ్డావు? పట్టుకో. ఆగండి ఆగండి ఆగండి. భార్యాభర్తలిద్దరూ హారతి అందుకోకుండా లోపలికి రాకూడదు. గౌరీ, 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 అదేని మా భార్య దాని వెనకాల అటు వెళ్తున్నాడు. అబ్బో చాలా కథ ఉందమ్మా, లోపలికి పద, తీరిగ్గా చెప్తాను. ఇదిగో ఇది వీధిలో పారేసిరండి. ఆ. అదేనే నా లపోసలను తెంచిచ్చా. తప్పు తల్లే, నా లపోసలు తెంచి పారెత్తే మళ్ళీ నర జన్మలో మనువవుదంటరా. ఏం దొరా, ఈ మధ్యన ఎవరు ఏం బాగోలేదు. మనకి ఎందుకే ఈ తైతక్కలంటే ఈనవు. ఎంత ఇదిగా పెరిగినా శాప బతుకు చివరికి సట్టిపాలే, అట్టగే మన బతుకులు కూడా మట్టిపాలే. గౌరీ, కూకుండా థ్యాంక్స్. ఏమిటి గౌరీ, పిలుస్తుంటే కూడా వినిపించుకోకుండా వచ్చేసావు? చెప్పు గౌరీ, ఎందుకు అలా చేశావు? ఈ ఆళ్ళ నుంచి మీ ఇంట్లో నా చేత వంట చేయించుకోరుగా, మీ ఆడోళ్ళు వచ్చిందిగా. ఆహా, ఆవిడ వచ్చింది కదా నేను నిర్లక్ష్యం చేస్తాను అనుకున్నావా? అన్న మాట ప్రకారం నీకు నాట్యం నేర్పిస్తాను, అరంగేట్రం కూడా చేయిస్తాను, నీ అభిలాష తీరుస్తాను. చిన్నప్పటి నుంచి దాన్ని ఉడుకు బుద్ధే మాట్లాడు. ఉడుకుపోద్ది, ఉలుకులకు పడద్ది. కాలం కొంతమంది జ్ఞానం తీసుకొస్తుంది, అనుభవం కొంతమంది జీవిత పరమార్థాన్ని నేర్పుతుంది. గౌరీ, రేపు తప్పకుండా వస్తావు కదా? సెలవు. మా అత్తారు పెళ్లి చేసుకుంటే మన కళ్ళు చల్లగుండాలి గాని కుళ్ళి పోకూడదురా. గుడిసె కాపలా కాసే కుక్కకి గంజినీళ్ళే గతి, మేడ కాపలా కాసే కుక్కకి గొడ్డు మాంసం పలవా దక్కుద్ది. పొట్టకొకటైనా జాతి ఒకటైనా జాతకం కూడా కలిసి రావాలే కూతురా.